జంక్షన్ల మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్ నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. మాస్క్ పెట్టుకొని దొరికినవురా భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చర్చించుకున్నారు. అరే వీడు మంత్రి ఉండి ఈ చిల్లర పనులు చేసుడేంది, గన్మెన్ లేకుండా అరే కార్లలో రాత్రి పూట ఓడేందని. అది దొంగతనం అంటారు. మేము దొంగతనం కాదురా భయ్, హీరోయిజం చేసుడు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాం. మేము అనుకుంటే ఒక్కరోజు నిద్రపోవు. నీ అంతా పేడ్ బ్యాచ్ పెట్టుకొని సోషల్ మీడియాను 500 మందికి మొత్తం శాలరీస్ ఇచ్చుకుంటా నడిపిస్తున్న ఘనత నీదిరా భయ్. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. మీలాగా మొక్కుబడికి ఏదో దళిత బంద్ ఇచ్చినాము, బీసీ బంద్ ఇచ్చినాము, మైనారిటీ బంద్ ఇచ్చినాము, పీక్ పడగొట్టింది ఏం లేదు. మేము ప్రతి ఊర్లో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా గమనించాల 10 సంవత్సరాల్లో ఇవాళ 1600 కోట్లు ఉంటాయిరా మీ దగ్గర. 1000 కోట్లు, లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి. 1600 కోట్లు మీ పార్టీ ఫండ్. అరే రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? ఎందుకు మాట్లాడతావురా? వాళ్ళ చరిత్ర ఉందిరా. ఇండిపెండెన్స్ రానప్పుడు వాళ్ళు ఉద్యమానికి ఆయన మన స్వాతంత్రం రావడానికి ఫండింగ్ చేసింది వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు. వారికి ఒక ఘనత ఉంది. స్టిల్ ఆన్ టుడే ఒక ఎకానమీ ఫ్లైట్లా ట్రావెల్ చేస్తాడు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఢిల్లీలో ఉంటుంది. అది వాళ్ళ చరిత్ర. నీకేమో సొంత విమానాలు కొనుక్కొని తిరగబడితేవి నువ్వు. అమెరికాల 100 ఎకరాలు, కెనడాల 1000 ఎకరాలు, బయట రాష్ట్రాలలో బయట దేశాలలో మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ లో పడగొట్టింది ఏం రా నువ్వు? హైదరాబాద్ ఏమంటావు? హైదరాబాద్ ఓటర్స్ మాకేసిరని. హైదరాబాద్ ఓటర్స్ అందుకు వేయలేరు రా భయ్. కేటీఆర్ గుర్తు చేసుకో. వీడు పెద్ద సైకోగాడు. వీడు రేపు మళ్ళా నాశనం పట్టిస్తాడు. ప్రభుత్వం వచ్చేటట్టుంది. ఏదైనా జిమ్ముకులు చేసి 100% ఇలా ప్రభుత్వం వస్తుందని ఓటేసిరు. నువ్వేమంటున్నావు? ట్రైలర్ నడుస్తుంది, వీళ్ళ సినిమా ఫ్లాప్ అయిందంటున్నావు. ఫ్లాప్ కాదురా, ఫస్ట్ హాఫ్ లోనే మీరు ఫ్లాప్ అయ్యారు. హైదరాబాద్ లో, గ్రేట్ హైదరాబాద్ లో అయింది మెజారిటీ సీట్లు మాకు వచ్చినాయి అంటున్నావు కదా. ఊరు వాళ్ళేమో వాళ్ళు ఆలోచించరు. అరే ఈ ప్రభుత్వం బాగలేదని తీసి బండగొట్టిరు. గ్రేట్ హైదరాబాద్ అంటే ఇది మినీ ఇండియా, అన్ని రాష్ట్రాలకెళ్ళి నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయప్రాంతులైనరు. రేపు మళ్ళీ వీళ్ళు ప్రభుత్వంకి వస్తారు, ఇట్లయినా వస్తే మా అందరు నిలబడతారని భయపడి ఓట్లు వేసిండ్రు. సరే ఈ ఫస్ట్ హాఫ్ లోనే ఖతమైంది కదా రాబాయ్ మీరు. ఇప్పుడు సగం సినిమా అయింది అంటే 5 సంవత్సరాల 2.5 years అయినా నువ్వు ఎందుకు రావులకి పడతావు? ఊకే నువ్వు ఇచ్చినావురా మ్యాండేట్, ప్రజలు ఇచ్చారు మాకు మ్యాండేట్. ఎందుకు ఉలికి పడుతున్నావు? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? వెరీ ఫస్ట్ డే బిగినింగ్ నుంచి కూడా ఇగో వచ్చేసింది ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడము, డిస్టర్బ్ చేయడము, డెవలప్మెంట్ అడ్డుకోవడం. మొన్న కూడా 100 మంది రైతులు లారీ అసోసియేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిర్రు, అరే హరీష్ రావు ధమ్కిస్తుండు, కేటీఆర్ ధమ్కిస్తుండు, మాకు లారీలు స్లో చేయండి, పోకుండ్రి, మీరు ఇచ్చేయకుండ్రి, ఇబ్బంది పెట్టుండ్రి అని చెప్పి రైస్ మిల్లర్స్ ను బ్లాక్మెయిల్ చేసిండ్రు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని గంగలు కలిపేస్తాము, భయప్రాంతులు చేసిరు. అయినా కూడా ఇవాళ దాదాపు మా మెదక్నే 4 లక్షల మెట్రిక్ టన్ల వ్యాసంగి పంటను, వడ్లను కొనుగోలు చేసిన ఘనత అంటే ఇట్స్ రికార్డ్. గతంలో ఎప్పుడు చేయలే. అన్ని ఓట్లు కొనుగోలు చేసిండ్రు. విదిన్ 24 hours లో 90% ఆఫ్ ద పేమెంట్ హాస్ బీన్ డన్. రైతులకు డబ్బులు కట్టిండ్రు. ఇది చరిత్ర. అంటే ఇలా అన్ని సిస్టమేటిక్ వేలే చేసుకుంటూ పోతున్నాం రా. ఇలా మహిళలకు ఇస్తున్నాం. మహిళలకు ఒక ఊర్లు ఇచ్చి ఒక ఊర్లు ఇస్తలేమా? టోటల్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు, ప్రతి గ్రామంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. మరి అదే విధంగా సన్నబియ్యం, గతంలో సన్నబియ్యం ఇచ్చినారా? ప్రతి వారికి సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రతి ఊర్లో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. అంటే యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో చేస్తున్నాం. నీకెందుకు తొందరపడుతున్నావు? మీకు ఇంకా ముసళ్ళ పండుగ ఉంది ముంగట. తప్పకుండా వచ్చేది రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ 2 తెలంగాణలో, అటు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రానున్నది. కాసుకో. నువ్వేమనుకుంటున్నావు? వచ్చేసింది మాదని చెప్పి వచ్చుడు సమస్య లేదు. ఇవాళ దండుపాలెం బ్యాచ్ అన్నారు. చేసేటి అని దొంగ పనులు మీరే. వాళ్ళకు కూడా ఎథిక్స్ ఉంటాయని చెప్పిన మళ్ళొకసారి మినిమం ఎథిక్స్ ఉంటాయి.
చెల్లెరి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, సెలబ్రిటీస్ ది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, మాట్ వంటలోది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అరే నా గురించి చెప్పురా భయ్, నేను చేసిన సోషల్ సర్వీస్ లో ఒక 1% నువ్వు చేసినట్టుంటే నేను రాజకీయాలు వదిలిపెడతా. 97 నుంచి అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పేదవారికి ఎక్కడ మంచినీటి సమస్య ఉంటే అక్కడ నా వాటర్ ట్యాంకర్ పోతుండే, వేలాది బోర్లు వేసినాం. ఇలా మా ప్రభుత్వం కూడా యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో ఏవైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో కమిట్మెంట్ కు 200% ఈ ప్రభుత్వం స్టిక్ ఆన్ అయి ఉంటది. మేం సిస్టమేటిక్ వేలో ముందుకు పోతా ఉన్నాం. ఇవి నువ్వు గమనించాలా. నువ్వు చెప్పేటి అన్ని బట్టబాజి మాటలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హల్వాలు వచ్చి కూర్చుంటా, నేను నీకు నిలబడతా, నీకేం చేతనైతే రా 4 ఫుట్ కానీ షుగర్ ఉంది నీకు, ఒక్క జాపడిస్తే 3 చుట్లు తిరుగుతావు గతంలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. ఇలా ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు, లేకపోతే బిడ్డ నీ తోలు తీస్తుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడైనా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటది. నువ్వు సిరిసిల్లాల చేయి, లేకపోతే పెద్దపల్లె చేయి, ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏవైతే ప్రభుత్వ పరంగా మేము చెప్పినామో 200% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఓన్లీ శాంపుల్. ఇది మీ అన్ని చరిత్ర చెప్పుకుంటూ పోతే 24 గంటలు కూడా సరిపోదు. అదేది ఎన్ని స్కామ్లు ఉన్నాయి. కంటోన్మెంట్ లో ల్యాండ్ అమ్ముకుంటుంది, కంటోన్మెంట్ లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటుంది, నీ ఫామ్ హౌస్ కట్టినావు, ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితివి, ఎన్క్రోచ్ అయినావు. నీ చరిత్ర మస్తుందిరా బాయ్, చెప్పుకోవాలంటే చెప్పుకుంటా పోతే మాకు టైం సరిపోదు. 24 గంటలుగా మేము డెవలప్మెంట్ ని పక్కకు పెట్టి ఇక నీ చరిత్రనే చదవాలా. అందుకు మాట్లాడే ముందు నువ్వేం చేసినావు, ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ చేసినావా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు, ఇచ్చినావా? దళితుని సీఎం చేస్తావు, సీఎం చేసినావురా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చినావురా? ఏమి ఇచ్చినావురా నువ్వు? పెద్ద ఒక ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ మా దామోదర్ రాయ నరసింహ సాబ్ కూడా సూపర్ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అదే విధంగా బట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మెజారిటీ ఆఫ్ ద ముస్లిం మినిస్టర్స్ దే నో హౌ టు స్పీక్, దే నో ప్రిటీ ఇంగ్లీష్. అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు, తోపు అనుకోకు. నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళీ దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో, మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపడేస్తే వాళ్ళ షైన్ అవుతాను అనుకుంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళని ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకు పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే. ఇవన్నీ కూడా గమనించాలి. ఇష్టారాజ్యంగా ఇప్పుడు రూలింగ్లు ఉన్నట్టే చేస్తున్నారు. కేజీ టు పీజీ మేము అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 200% చెప్పుకుంటా పోతే నాకు టైం లేదు. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలను మేము ఓటు అడగకుండానే ఓటేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఇక మోతాబరి